ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పిల్లలైనటువంటి మనందరిలో కూడా నిజంగా ఆయన ప్రేమ ఉందా? ఆలోచించి మీ గుండెలపై చేయి వేసుకొని నిజంగా నేను క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరు? ఎందుకు ఇలా అడుగుతూ ఉన్నాను అంటే, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, అలా ఉన్నాయి. అందుకనే నేను వీరితో మాట్లాడట్లా, లేకపోతే నేను వారితో మాట్లాడట్లా, వారంటే నాకు ఇష్టం లేదు, వారంటే నాకు ద్వేషము అనని ఈ విధంగా మాట్లాడుకునేటువంటి సందర్భాలు మన జీవితంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. మన గతం కాదండి, అంటే దేవుని ఎరుగనటువంటి జీవితంలో కాదు, దేవుని ఎరిగిన తరువాత కూడా ఈ మాటలు మనలో ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వారము మేము అని చెప్పుకునేటువంటి వారికి ఈ మాటలు ఏమాత్రం రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే, దానికి జవాబు యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమే. ఆయనని అప్పగించిన వారిని ఆయన ప్రేమించాడు, క్షమించాడు. ఆయనను కొట్టిన వారిని ఆయన ప్రేమించాడు, క్షమించాడు. ఆయనను శిలువ వేసినటువంటి వారిని ప్రేమించాడు, క్షమించాడు. అటువంటి గొప్ప ప్రేమ ఆయనది. ఈ జీవిత ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మనం ప్రభువుని వేదన పెడుతూ ఉన్నాం. కానీ మనము కన్నీరు కారిస్తే నిజంగా మనము ఆయన దుఃఖపరచినటువంటి విషయాన్ని కూడా ఆయన పక్కన పెట్టి మన కన్నీటిని తొడవడానికి మనల్ని ఆదరించేటువంటి వారిని మన దగ్గరికి పంపించడమో, లేదు వాక్యము ద్వారా మనతో మాట్లాడడమో, మనకి తెలియనటువంటి సంతోషముతో మనల్ని నింపుతూ మనల్ని ఆదరిస్తూ ఉండడమో ప్రభు మన కోసం చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇది యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవుడు కదా అనేది మాత్రం ఆలోచిస్తూ ఉన్నారేమో. కానీ స్వాభావికంగా ఒక మనిషిని కూడా నేను ఆ విధంగా చూశాను. ఆయన దేవుని కోసం నిలబడినటువంటి ఒక వ్యక్తి. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఆయనని ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఎగతాళి చేస్తున్నారు, ఎలా ఆయనను పక్కన పెట్టడానికి చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కానీ అందరితో కూడా ఆయన మరణించేంత వరకు కూడా సమాధానము, ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను చూశాను. దేవుని ప్రేమను ఇలా కదా మనం అందరికీ వ్యక్తపరచాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాలు అది దేవుని దగ్గర మాత్రమే కాదు, ఆ వ్యక్తి దగ్గర నేను ముఖాముఖిగా గమనించాను, నేను చూశాను. మరి కొన్ని సందర్భాల్లో ఆయన గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆయనను మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రభువు నాతో మాట్లాడినప్పుడు మరి ఆయనతో నేను అడిగాను, మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదు తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా? మీకు కోపం అనేది రాదా? ఇలా చాలా విషయాలు నేను అడిగినప్పుడు ఆయన నాతో మాట్లాడినటువంటి విషయాలు ఏంటి అంటే, కోపపడడం ద్వారా నేనేం సంపాదించుకోగలను? వారితో మాట్లాడకుండా ఉండడం ద్వారా నాకేంటి ప్రయోజనం? నా దేవుని ప్రేమను ఎదుటివారికి పంచాలనే కదా దేవుడు నన్ను ప్రేమతో నింపాడు, తన కృపతో నింపాడు, నన్ను రక్షించాడు, ఆయన బిడ్డగా నన్ను నిలబెట్టాడు. మరి ఆయన ప్రేమను పంచే క్రమంలో చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క మాటలు, నన్ను అవమానపరిచే విధానము, ఇవన్నీ నాకు తెలిసినప్పటికీ కూడా నా దేవునిలో వారిని నేను క్షమిస్తున్నాను, ప్రేమిస్తూ ఉన్నాను అనని నిజంగా ఆయన ఎంత సింపుల్గా మాటలు చెప్పాడంటే, ఆయన మరణించినప్పటికీ కూడా ఆ మాటలన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో నాకు గుర్తొస్తూ ఉన్నప్పుడు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇటువంటి వారందరినీ నాకు పరిచయం చేసిన దేవానికే వందనాలు, స్తోత్రాలు అని. వారి జీవిత విధానము, వాళ్ళు అందరితో సమాధానం కలిగి ఉన్నటువంటి విధానము, ఇవన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో అవమానము కలిగినప్పుడు, బాధ, నింద, వేదన కలిగినప్పుడు, దూషించేటువంటి వారు
ప్రక్కనే ఉన్నప్పటి కూడా దేవుని యొక్క ఆ ప్రేమ అందరికీ కనపరచాలి అనేటువంటి ఒక వాంఛ, ఆ స్థిరమైనటువంటి ఒక నిశ్చయత ఒక మనిషి ద్వారా కూడా నాకు కలిగింది. నేను దానికి సాక్షిని. దేవుని ప్రేమను రుచి చూపించడం అనేది దేవుని పిల్లల యొక్క బాధ్యత. ద్వేషించడం, దూరం పెట్టడం ఇవన్నీ మానుకొని సఖ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండుము అని ప్రభువు చెప్పినటువంటి మాటను పాటిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన ప్రేమతో ప్రేమ కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.